కిరణ్ 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 ఏంటమ్మా ఇలా వచ్చావు? పని మీద రాలేదురా, ప్రేమతో వచ్చాను. నిన్నొకటి అడుగుదామనొచ్చాను. ఏంటమ్మా అది? రేపేంటో గుర్తుందా? ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియకుండా బతుకుతున్న నాకు రేపటి గురించిన ఆలోచన ఏముంటుందమ్మా? కిరణ్, రేపు నీ పుట్టినరోజురా. నీ పుట్టినరోజు నువ్వు మర్చిపోగలవేమో కానీ నిన్ను కన్న తల్లిగా నేను మర్చిపోలేనురా. నీ పుట్టినరోజుని కాదురా, నువ్వు నా కడుపున పడ్డ క్షణం దగ్గర నుంచి నిన్ను 9 మాసాలు మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చే వరకు, అక్కడి నుంచి ఈ రోజు వరకు నీతో గడిపిన ప్రతి క్షణం నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను నీ తల్లిన్రా, నేను నీ తల్లిన్రా, నేను నీ తల్లి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసమ్మా. నీ పేగును తెంచుకొని పుట్టిన నాకు నీ పేరును కూడా పంచిచ్చావు. నీ కొడుగ్గా పుట్టడం నా జన్మజన్మల అదృష్టం అమ్మా. నిన్నంతగా ప్రేమించే తల్లిగా నిన్నొకటి అడుగుతానురా, కాదనకూడదు. ఏంటమ్మా అది? రేపు నీ పుట్టినరోజుని మన ఇంట్లో జరుపుదాం అనుకుంటున్నాను. మన ఇంట్లో అందరం కలిసి సంతోషంగా నీ పుట్టినరోజు జరుపుకుందాం. అసలు నేను ఎందుకు పుట్టానా అని ఆలోచిస్తున్న ఈ పరిస్థితుల్లో నాకు పుట్టినరోజులు ఎందుకమ్మా? కిరణ్, అలా మాట్లాడుకు. ఆ మాటల్ని తల్లిగా నేను తట్టుకోలేనురా. ఇది నా ఒక్కదాని కోరిక మాత్రమే కాదురా, మీ నాన్నగారు, మీ అన్నయ్యలు, వదిన్లు, అందరి కోరిక. అందరూ కలిసి సంతోషంగా నీ పుట్టినరోజుని జరుపుకోవాలనుకుంటున్నారు. మీరందరూ కోరుకుంటున్నారు, కానీ ఉషా కోరుకోవడం లేదు కదమ్మా. అది ఉషా దీక్షలో ఉండటం వలన. తను దీక్షలో ఉంటే నా బర్త్డేకి అడ్డం ఏంటమ్మా? నాకు తెలుసమ్మా, అసలు సమస్య దీక్ష కాదు, మరేదో ఉంది. ఉషా తనకి నన్ను దూరంగా ఉంచినంతకాలం నేను అన్ని ఫంక్షన్స్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానమ్మా. నీ కోరికని కాదంటున్నందుకు నన్ను క్షమించమ్మా. ఈ పుట్టినరోజు నేను జరుపుకోవాలనుకోవడం లేదు. అది కాదు కిరణ్, ఒక్కసారి ఆలోచించు. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా. వస్తాను. ఏవండి, కొత్త బట్టల్లో మన మురారి ఎంత ముద్దొస్తున్నాడో కదా. మన మురారి ఏ బట్టల్లో ఉన్నా అందంగానే ఉంటాడు. అవును, అక్షరాభ్యాసానికి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నారు కదా. నీ భయానికి అందరినీ కాకుండా కొంతమందినే కావాల్సిన వాళ్ళనే పిలుస్తున్నాను. చాలండి మీ జోకులు. కిరణ్ కాల్ చేస్తున్నాడు. హలో కిరణ్. హలో ప్రభు. హాయ్ కిరణ్ గారు, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? మురారి, కిరణ్ చిన్నానికి హాయ్ చెప్పు. హాయ్. హలో. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? నేనేమైనా వరుస తప్పు చెప్పానా?
లేదు సునంద, కరెక్ట్గానే రిలేషన్ కలిపావు. ఆహా, సరేనండి. నేను మురారికి స్నానం చేయించి అన్నం తినిపించాలి. బాయ్ కిరణ్ గారు. బాయ్ చెప్పు నాన్న. బాయ్. బాయ్ అండి. ఏంటి ప్రభు గారు డల్గా ఉన్నారు? దేవుడు కొన్ని బంధాల్ని విచిత్రంగా కలుపుతాడు కిరణ్. మన రిలేషన్షిప్ కూడా అలాంటిదే. నువ్వు నా యంగర్ బ్రదర్ లాంటి వాడివి. ఇంకొక ముఖ్యమైన విషయం కిరణ్, ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం మనం మీ అన్నయ్య సంజయ్ కంపెనీతో కలిసి వర్క్ చేయాలి. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. దాన్ని మనం కలిసి ఎలాగైనా సక్సెస్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ని నువ్వైతేనే పర్ఫెక్ట్గా చేయగలవని నమ్మి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నేను వాళ్ళకి కాల్ చేసి నువ్వు వస్తున్నావని చెప్తాను. అలాగే. బాయ్ కిరణ్. బాయ్. తరుణ్, డ్యూటీకి వెళ్తున్నావా? అవును. నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి హారిక? అదే తరుణ్, ఆ హాస్పిటల్ వాళ్ళు మన బాబు గురించి చెప్పిన దాని గురించే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏముంది హారిక? నీకు అప్పుడే చెప్పాను కదా, ఆవిడ నిన్ను సరిగా గుర్తుపట్టక అలా చెప్పింది అని. లేదు తరుణ్, ఆవిడ నన్ను గుర్తుపట్టకుండా అలా చెప్పింది అంటే నా మనసు నమ్మడం లేదు. నాకెందుకో ఆవిడ చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను హారిక. ఒక తల్లిగా నీ బిడ్డ బతికే ఉన్నాడని వాళ్ళు చెప్పిన అబద్ధం నిజమైతే బావుండని నువ్వు అనుకోవడాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ చేదుగా ఉన్నా ఈ నిజాన్ని మాత్రం మనం నమ్మాలి. ఏమోనండి, మీరు ఎంత చెప్పినా నా మనసు మాత్రం ఎందుకు నా బిడ్డ బ్రతికే ఉన్నాడని చెప్తుంది. మీరు మళ్ళీ హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి ప్రయత్నించి చూస్తే బాగుంటుందనిపిస్తుంది. హారిక, అవకాశం దొరకాలి కానీ ఆ యముడితో పోరాడైనా సరే నా కొడుకుని వెనక్కి తీసుకుని రాగలను. కానీ ఆ అవకాశమే లేకుండా పోయింది. ఏమైందిరా? ఏం లేదమ్మా. ఇంతకీ కిరణ్ ఏమన్నాడు? మనందరితో కలిసి బర్త్డే జరుపుకోవడానికి ఒప్పుకున్నాడా? లేదు తరుణ్, వాడి మనసంతా ఉషతోనే నిండిపోయింది. ఉష తనని దూరం పెట్టినంతకాలం వాడు వాడి సంతోషాలన్నిటినీ దూరం పెట్టాలనుకుంటున్నాడు. అందుకే తన పుట్టినరోజు కూడా జరుపుకోనని చెప్పాడు. సరే అమ్మా, కాలం మాత్రమే సమాధానం చెప్పగలిగే వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ హారిక. బావగారు,
మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి ఉషా అంతగా ఆలోచిస్తున్నావు? కిరణ్ పుట్టినరోజు గురించా? నేను ఆలోచిస్తుంది ఆయన పుట్టినరోజు గురించి కాదు బావగారు, మీకు పుట్టగానే దూరమైన బాబు గురించి. ఎంత ఆలోచించినా నాకొక విషయం అర్థం కావట్లేదు బావగారు. అసలు ఏ డాక్టర్ అయినా బిడ్డ చనిపోయిన తల్లితో మీ బిడ్డ బతికే ఉందనే భయంకరమైన అబద్ధం చెప్తుందా? హారిక అక్కతో మీరు ఆ రోజు చెప్పిన మాటలు విన్నప్పుడే నాకు ఈ అనుమానం వచ్చింది. కానీ సెన్సిటివ్ ఇష్యూ అని నేను సైలెంట్ అయ్యాను. ఈరోజు మీ మాటలు విన్నాక నా అనుమానం మరింత బలపడింది. ఉషా, ఆ దేవుడు నీకు చాలా షార్ప్ బ్రెయిన్ ఇచ్చాడు. నీకు కలిగిన అనుమానం తప్పని నేను అనలేను, అలాగని నిజమేంటో ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే సమాధానం కోసం వెతుకుతున్న నేను గమ్యం చేరకముందే దారిని నిర్ణయించడం కరెక్ట్ కాదు కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం నిజం ఉషా, నా కొడుకు బతికే ఉన్నాడని తెలిస్తే మాత్రం వాడెక్కడున్నా వెతికి పట్టుకుని మరి హారిక ఒళ్ళోకి చేరుస్తాను. హారిక పడుతున్న మనోవేదనని తీరుస్తాను. ఏమో బావగారు, ఇప్పటికీ మీ మాటలు నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. అసలు బాబు బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నట్టు, ఎవరి దగ్గర పెరుగుతున్నట్టు, అసలు ఇదంతా ఎందుకు జరిగినట్టు? చెప్పాను కదా ఉషా, ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో నేనున్నానని. సమయం వచ్చినప్పుడు, సాక్ష్యాలు దొరికినప్పుడు నేనే అన్నీ చెప్తాను. లోపలికి రావచ్చా బాబు? నువ్వు అనుమతిస్తే ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి బాబు. చెప్పండి. చేసిందంతా చేసి ఇప్పుడు ఈ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకు? నిన్న మొన్నటి దాకా నా కూతురు నిషాతో కలిసి నేను, నా భార్య స్వర్ణ కూడా నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాము. కానీ చేసిన పాపం ఎప్పటికైనా తిరిగొస్తుంది అన్నట్టు ఈరోజు మా కూతురి జీవితం ఆ పాపానికి బూడిదైపోయింది. కిరణ్, కిరణ్, నా కూతురు నిషా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నీకు అర్థమైంది కదా కిరణ్ బాబు. తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటూ నిషా బతికుండాలి అంటే తనకి నీ ఆప్యాయత కావాలి. అందుకే నా కూతురు ప్రాణం కాపాడమని నిన్ను అడగడానికి వచ్చాను. నిషాకి నువ్వంటే చాలా ఇష్టం అని తెలుసు, కానీ చచ్చేంత పిచ్చుందని మాకిప్పుడే అర్థమైంది. కూతురు బాధని చూస్తూ భరించలేని ఒక కన్న తండ్రిగా నేను నిన్ను కోరుకునేది ఒకటే కిరణ్ బాబు, దాన్ని మాత్రం కాదనకు. ఏంటది? తనతో కలిసి బతకనక్కర్లేదు, తన కడుపులో బిడ్డను అంగీకరించనక్కర్లేదు, కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి కాస్త నా కూతుర్ని పలకరించి వెళ్ళు బాబు. నిషా బతకాలి అంటే తను నిన్ను చూడాలని డాక్టర్లు చెప్తున్నారు.
ఒక తండ్రిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నిషాని చూడడానికి మాత్రం నేను మీ ఇంటికి రాలేను. ఎందుకంటే నేను రావడం వల్ల నిషా తాత్కాలికంగా ఆనందపడుతుందేమో కానీ శాశ్వతంగా బాధపడుతూనే బతకాల్సి వస్తుంది. అందుకే ఒక అబద్ధాన్ని బతికించడం కోసం లేని నిజాన్ని సృష్టించి మీ కూతురు జీవితాన్ని బాధ పెట్టకండి. ఇక వెళ్ళండి, వెళ్ళి తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పంజాగుట్ట ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి ఉషా. నువ్వు ఈ ఫైల్ని పూర్తిగా స్టడీ చేసి ఎక్కడెక్కడ లీగల్ ఇష్యూస్ వస్తాయో పూర్తిగా చెక్ చేసి ఈవినింగ్ లోపు దీని అప్డేటెడ్ స్టేటస్ ఇవ్వు. అలాగే బావగారు. ఏమైందమ్మా నీకు? తట్టుకోలేకపోతున్నావా? బాసు నీకు ఒక మంచి కాఫీ తీసుకురమ్మంటారా? నీకో దండ, నీ కాఫీకో దండం రా. మొన్నిచ్చిన కాఫీకి అయితే నాన్ స్టాప్ మోషన్స్ అయ్యాయి. ఏంటి బాస్ అలా అంటారు? నేను కాఫీ పెడితే అమృతంలా ఉంటుందంటారు మా లేడీసు. నాకు మాత్రం వద్దు. అవును బాసు, ఎప్పుడు లేడీస్ అంటావు. నీకెంతమంది లేడీస్ ఏంటి? ఈ రోజుల్లో ఒక్కరితోటే ఎగలేకపోతున్నాం. అయినా ఎంతమంది నన్ను మెయింటైన్ చేస్తాం మేడం? ఒక్కరే. మరి లేడీస్ అంటూ బహువచనం మాట్లాడతావేంటి? రెస్పెక్ట్ మేడం, రెస్పెక్ట్. మనం వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. గివ్ అండ్ టేక్ పాలసీ మేడం. బాసు బాసు వెళ్ళి పని చూసుకోమ్మా. పో 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 పో. ఉషా మంచి మూడ్లో ఉంది. ఇదే టైంలో కిరణ్ గురించి మాట్లాడాలి. ఉషా, కిరణ్ పుట్టినరోజు గురించి ఏం ఆలోచించాం? క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి కానీ నీ మనసులో ఉన్న మౌనం మాత్రం మారటం లేదు. నీకు తెలుసు కదా, నువ్వు ఓకే అంటే తప్ప కిరణ్ పుట్టినరోజు జరుపుకోడని. చూడుషా, తప్పు చేయడం మనుషుల లక్షణం. కానీ ఆ తప్పుని క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వడం నీలాంటి గొప్ప మనసున్న మనిషి లక్షణం. కిరణ్కి నువ్వంటే ప్రాణం. అందుకే ఒకసారి నీ పంతాన్ని పక్కన పెట్టి వాడి గురించి ఆలోచించు ఉషా. ఉషా, శ్రీనిధి ఎలా ఉన్నావే? బాగున్నాను ఉషా. అవును, నువ్వేంటి సడన్ గా మా ఆఫీస్కి వచ్చావు? అది మేఘన గురించి సంజయ్ గారితో మాట్లాడదామని వచ్చాను. మేఘన గురించి నాతో మాట్లాడడానికి ఏముంటుంది శ్రీనిధి గారు? కంపెనీ కోసం మేఘన తీసుకున్న బ్యాంక్ లోన్ ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్ళింది. అది పే చేయమని మా నాన్న తన దగ్గరికి వెళ్తే తనింకా కొంచెం టైం కావాలని అడిగింది. సంజయ్ గారు షూరిటీ ఇస్తే లోన్ నోటీస్ ని ఇంకా 6 నెలలు పొడిగిస్తామని మా నాన్న తనతో చెప్పారు. ఆ విషయం గురించి మేఘన మిమ్మల్ని కాంటాక్ట్ చేసిందో లేదో తెలుసుకుందామని వచ్చాను. లేదు శ్రీనిధి గారు, తను నాకు కాల్ చేయలేదు. అయినా తనకున్న పొగరుకి ఖచ్చితంగా తను నాకు కాల్ చేయదనే విషయం కూడా నాకు తెలుసు. కానీ తొందరలోనే లోన్ రీపే చేయకపోతే సిచ్యువేషన్ చాలా సీరియస్ అయ్యేలా ఉంది.
ఏమైంది హారిక? ఈ టైంలో నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించండి? నా ఆలోచన ఎప్పుడు మన బాబు గురించే కదా. నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ వేడి గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎంత ఆలోచించినా నాకొకటి అర్థం కావడం లేదు తరుణ్. ఆ డాక్టర్ అంత తేలిగ్గా ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగింది? చూడు హారిక, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ దేవుడి దయ ఉంటే, నిజంగానే మన బాబు బతికే ఉంటే ఎక్కడున్నా మనకి దక్కుతాడు. మనసులో ప్రేమ దాచుకొని కళ్ళల్లో ద్వేషం చూపించడం ఎంతవరకు కరెక్టో చెప్పు. మీరు ఏదేదో ఊహించుకుని ఇక్కడి దాకా వచ్చారనుకుంటా. నువ్వు లేని జీవితం నాకొక నరకంలా అనిపిస్తుంది. కోడలనే ఆ అధికారంతో మళ్ళీ ఆ ఇంట్లో కడుగు పెట్టి ఆ ఇంటి ఆనందాన్ని నా చేతులతో బూడిద చేస్తాను.